శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజుకి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనం గురుచరిత్ర పారాయణ 16 అధ్యాయంలో ఉన్నామండి. మరి నాయన గురువే తల్లి తండ్రి, ఆయనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ప్రత్యక్ష రూపం. నిజమైన మేలు చేయగలవారు ఆయన ఒక్కరే, ఇందుకు సందేహం లేదు. ఏకాగ్రమైన శ్రద్ధాభక్తులతో పట్టుదలతో గురువును సేవించాలి. అది తెలిపేటందుకు నీకొక పురాణ ఉపాఖ్యానము చెప్తాను విను అన్నారండి. ద్వాపర యుగంలోని దౌమ్యుడనే బ్రహ్మర్షి ఉండేవారటండి. ఆయన దగ్గర అరుణి, బైదుడు, ఉపమన్యువు అనే ఈ ముగ్గురు, అంటే అరుణి, బైదుడు, ఉపమన్యువు అను ముగ్గురు శిష్యులు వేదం అభ్యసిస్తూ ఆయనను శ్రద్ధతో సేవిస్తూ ఉండేవారట. అహంకారము మొదలైన దోషాలు తొలగి మనస్సుకు శుద్ధి కలగడానికి వెనుకటి గురువులు శిష్యుల చేత సేవలు చేయిస్తూ ఉండేవారు. అతని సేవను బట్టి అతని గురుభక్తిని మనశ్శుద్ధిని నిరూపించి అనుగ్రహించేవారటండి. ఒకనాడు దౌమ్యుడు అరుణిని పిలిచి, నీవు మన పొలానికి వెళ్ళి చెరువు నుండి దానికి నీరు పెట్టు, లేకపోతే వరి పైరు ఎండిపోతుంది అని చెప్పారట. అరుణి వెంటనే వెళ్ళి చెరువు నుండి కాలువ ద్వారా నీరు పెట్టాడట. కానీ కాలువకు ఒక చోట గండిపడింది. నీళ్ళన్నీ పల్లానికి పోతున్నాయి. మట్టి రాళ్ళు ఎంత వేసినా కట్ట నిలవట్లేదు. అప్పుడు అతడు ప్రాణం పోయినా సరే గురువు చెప్పినది చేసి తీరాలన్న నిశ్చయంతో ఆ గండికి తాను అడ్డుపడుకుని గురువును ధ్యానిస్తున్నాడటండి. చూసారా, దానికి ఎంతసేపటికి గండి పడట్లేదని చెప్పి తనే పడుకున్నాడటండి. ఎన్ని పెట్టినా కూడా మా గురువు గారి మాట నిలబెట్టాలి అనే ఉద్దేశం మీద ఆ గురువు గారి కోసము ఆ గురువుని ధ్యానిస్తూ దాని మీద అడ్డంగా పడుకున్నాడంటండి. తాను అడ్డంగా పడుకుని గురువును ధ్యానిస్తూ ఉన్నాడంట. అప్పుడు ఆ నీరు అతని మీదుగా పొలానికి ప్రవహించిందటండి. చీకటి పడినా కూడా అరుణి ఆశ్రమానికి రాకపోయేసరికి దౌమ్యుడు వచ్చి పొలం నిండుగా నీరుండడం గమనించాడట. కానీ శిష్యుడే కనిపించలేదు. అతడు ఏ పులి బారినైనా పడ్డాడేమోనని అనుమానించాడటండి. ఆయన శిష్యుని కోసం బిగ్గరగా పిలిచాడట. అరుణి సమాధానం ఇయ్యలేక కొంచెంగా శబ్దం చేశాడట. దానిని బట్టి దొమ్మిలవారు వచ్చి శిష్యుని లేవనెత్తి కౌగిలించుకుని సంపూర్ణంగా అనుగ్రహించారటండి. వెంటనే అతడు సర్వశాస్త్ర పారంగతుడైనాడు. అప్పుడు దౌమ్య మహర్షి, నాయన నీవు ఇంటికి వెళ్ళి తగిన కన్యను వివాహమాడి స్వధర్మాన్ని ఆచరించు అన్నాడటండి. ఆయన్ని పిలిచి ఆయన భక్తికి మెచ్చి, ఆ శిష్యుడు భక్తికి మెచ్చి ఆయన ఏం చేశారో చూడండి. నువ్వు ఇంకా ఇంటికి వెళ్ళు, తగిన కన్యను వివాహమాడు, స్వధర్మం ఆచరించు, కృతార్థుడు అవుతావు అని ఆదేశించారటండి. అరుణి గురువునకు నమస్కరించి ఇంటికి వెళ్ళాడటండి. లోకపూజ్యుడయ్యాడు. ఒకరోజు దౌమ్యుడు తన రెండవ శిష్యుని పిలిచి, నాయన పైరు పంటకొచ్చింది, నీవు రోజు కావలి కాచి పైరు కోసి ధాన్యము ఇంటికి చేర్చు అని చెప్పారటండి. వైదుడు తనకు గురుసేవ లభించినందుకు సంతోషించి పైరునెంతో జాగ్రత్తగా సురక్షితంగా పంట పక్వానికి వచ్చాక కోయించాడంటండి. పంటని సంరక్షించి పంట పక్వానికి వచ్చాక కోయించాడంట. తర్వాత ధాన్యము రాశిగా పోయించి ఆ సంగతి గురువుకు చెప్పాడటండి. ఆయన అతనికి ఒక బండి, ఒక దున్నపోతును ఇచ్చి ధాన్యం ఇంటికి చేర్చమని చెప్పారట. అతడు ఆ బండి కాడికి ఒక ప్రక్క దున్నపోతును కట్టి మరొక దున్నపోతు లేనందున రెండవ వైపు కాడిని తన భుజాన్ని వేసుకుని ధాన్యం ఇంటికి తీసుకువచ్చాడటండి. దారిలో ఒక చోట బురదలో ఆ దున్నపోతు కూరుకుపోయిందటండి. అప్పుడు వైదుడు దున్నపోతును విడిపించి తానొక్కడే బండిని బురదలో నుండి లాగడానికి ప్రయత్నించి ఆ శ్రమ కోరవలేక స్పృహ తప్పి పడిపోయాడటండి.
కొంతసేపటికి ధౌమ్యుడు అక్కడికి వచ్చి చూచి అతని గురుసేవ దీక్షకు మెచ్చి అతని మెడ నుంచి కాడి అంటే తొలగించి, ఆ కాడి భుజాన్ని వేసుకుని బండిని లాగుతున్నాడు కదండి, ఆ కాడిని తొలగించి ఆయన అతనిని లేవదీసి కౌగిలించుకుని అనుగ్రహించారటండి. వెంటనే వేదశాస్త్ర విజ్ఞానం అంతా అతనిలో మేల్కొన్నదట. గురువు అతనికి సెలవిచ్చి ఇంటికి పంపారట. కొంతకాలంలోనే అతడు కూడా అరణి వలె లోక ప్రసిద్ధి ఎక్కాడటండి. లోక ప్రసిద్ధుడు అయ్యాడు. చూశారు కదా, ఈ గురువుని నమ్మితే ఎంత అంటే గురువే ఆయన మాటే మనకు వేదంగా ఉండాలి. మనం గురువుని నమ్మిన తర్వాత ఆ పక్కకి తోసేసి నేనేంట్లే చేసేది అనే అహంకారం కాకుండా వాళ్ళలాగా శ్రద్ధతో ఒక గురువుని అంటే ఒక స్వామిని నమ్మినప్పుడు ఆ యొక్క విశ్వాసం అనేది ఎలా ఉండాలి, ఆ ఉండడం వల్ల ఆ యొక్క గురువు అనుగ్రహం ఎంత గొప్పగా ఉంటుందో మరి ఇద్దరు శిష్యుల్ని బట్టి మనకు అర్థమైంది కదండి. కథమది రేపు చెప్పుకుందామా. అంతవరకు అందరికీ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. జై గురుదత్త, శ్రీ గురుదత్త.